హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి బయట ప్రిపేర్ చేసుకోకుండా ఇంట్లోనే మా మమ్మీ చేస్తారు. ఇట్లా అదేంటంటే చిన్న ఉప్పలమ్మ పండుగ చేసుకున్నారు. మా అక్క వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉన్నారు వంటలు. బగారా రైస్, ఫస్ట్ ఒక 100 గ్రామ్స్ ఆయిల్, ఒక 100 గ్రామ్స్ నెయ్యి వేసేసుకొని పెద్ద స్టవ్ మీద పెట్టేసుకున్నాం మేము గిన్నె. మసాలాలు, బిర్యానీ ఆకు అంతా ఒకసారి ఫ్రై కానివ్వండి. వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి ఒక 100 గ్రామ్స్ వరకు వేసుకున్నాం. చిలకలు వేసి క్యారెట్ వేసేసుకొని కొంచెం ఫ్రై కానివ్వండి. కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఆనియన్ దొడ్డుప్పు వేసింది కొంచెం. ఏంటంటే అవి తొందరగా మగ్గిపోతాయి కదా వెజిటేబుల్స్. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై కానీ ఇచ్చిన తర్వాతకి ఆనియన్ వేసుకోండి. ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాతకి బాగా కలిపేసుకోండి. ఒక 5 సెకండ్స్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక పెద్ద గరిటెడు వేసేసుకొని ఫ్రై కానివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాతకి ధనియాల పొడి వేయండి. ధనియాల పొడి కూడా ఒక గరిటెడు వేసింది. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అయింది. ఒక బిందె రైస్ అయితే మళ్ళీ ఒక బిందె సగం వాటర్ వేసుకొని, మన ఇంట్లో రైసే మామూలు రైస్ ఒక 1/2 ముందు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. అంటే ఇది స్టార్ట్ చేసినప్పుడు అది కూడా బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేసుకున్న అంతే కదా మంచిగా అవుతుంది రైస్. మొత్తం ఒకసారి కలిపేసుకొని సాల్ట్ వేసుకోండి. మన సన్నుప్పు కాకుండా రాక్ సాల్ట్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ కూడా. అన్నం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. ఎసరు మంచిగా మరుగుతూ ఉంటుంది. మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని అది చూడండి. ఎసరు 10 మినిట్స్ వదిలేస్తే ఇట్లా మసులుతూ ఉంటుంది. మా మమ్మీ వేస్తూ ఉంది, కలిపేస్తూ ఉంది. ఎసరు వచ్చింది కదా, రైస్లో వాటర్ మొత్తం పక్కన ఉంచేసుకొని, రైస్లో వాటర్ ఏం లేకుండా తీసేసుకొని ఓన్లీ రైస్ మాత్రమే ఎసర్లో వేసేసుకోండి. వాటర్ ఎక్కువ ఉంటే అన్నం మెత్తగా అయిపోతుంది. అట్లా మొత్తం కలిపేసుకోండి. ఒకసారి కలిపి మొత్తం ఈక్వల్గా అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయడమే. అన్నం మంచిగా ఉడికిపోతుంది కదా. మూత పెట్టేసి మొత్తం మంచిగా కలిపేసి మూత పెట్టేసుకొని వదిలేసేయండి ఒక 10 మినిట్స్. తర్వాత ఇట్లా ఉంటుంది కదా, కొత్తిమీర జల్లు వేసుకొని మనం 5 మినిట్స్ పెట్టేసుకొని అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి మన ఛానల్ని.